రేవంత్ రెడ్డి మనం ప్రెస్ మీట్లో కూడా చూసుకున్నాము. కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెడితే ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి మొన్న ఏదైతే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఎంత హుందాగా మాజీ ముఖ్యమంత్రి ఎంత హుందాగా మాట్లాడిండో మొన్న ఇదే రేవంత్ రెడ్డి ఆల్రెడీ మనం చూసాం కొస్గిల మహబూబ్నగర్ కొస్గి మీటింగ్ లో కూడా చాలా మటుకు కూడా నీ అబ్బా నీ అయ్యా అన్నంత ఒక అడ్డమైన భాష వాడి ఒక ముఖ్యమంత్రి హోదాలను అడ్డమైన భాష వాడి కేటీఆర్ ని బాడీ షేమింగ్ మాటలు మాట్లాడి కేసీఆర్ ని డైరెక్ట్ గా ఎంత నిందించిండో మీ లాగులో తొండలు ఇస్తామని కూడా గలీజ్ మాటలు మాట్లాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిన మాటలే కావాలి అట్లా మాట్లాడిండు. సరే మన కేసీఆర్ అసెంబ్లీకి రావా చర్చించుకుందామని మాట్లాడితే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండు. ఈయన ఏదో మాటలన్నీ మాట్లాడిన మాటలు అని చెప్పేసి ప్రాయాచిత్తం అన్నట్టుగా పోయి కేసీఆర్ దగ్గరకు పోయి కలిసిండు. ఒక మర్యాద పద్ధతిగా మంచిగా అనిపించింది. మళ్ళా సేమ్ అదే మళ్ళా వంకర బుద్ధి అదే లెక్కతోటి మళ్ళా సేమ్ నిన్న రేవంత్ రోట మళ్ళీ అది చావు మాట మరోసారి కేసీఆర్ పై ఉరి తీసినా తప్పు లేదంట ఊరిని కేసీఆర్ని. సరే కేసీఆర్ గారిని ఉరి తీసినా తప్పు లేదని మీరు మాట్లాడుతున్నారు కదా, అసలు కేసీఆర్ని ఎందుకు ఉరి తీయాలి, ఎందుకు తప్పు లేదు? దాదాపుగా 70 సంవత్సరాల కల తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినందుక కేసీఆర్ని ఉరిదిద్దాం